అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ తెలుగు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారు అంటే టెక్నాలజీ అంటే నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలుసు. కానీ ఆయన గొప్ప కళాకారుడని మీలో ఎంతమందికి తెలుసు? ఆయన నృత్యము చేయగలరు, సంగీత కచేరీ చేయగలరు, డప్పు వాయించగలరు, హార్మోనియం వాయిస్తూ అడుక్కుంటూ ఉంటారు. అంత గొప్ప కళాకారులు మా బాబు గారు. ఈ 2 సంవత్సరముల్లో ఆయన పొడిచిందేమీ లేదు. రోజు విమానం ఎక్కేసి ఏదో ఒక ఊరు వెళ్ళిపోయి ఏదమ్మలో ఉన్నారా, బాగున్నారా, తిన్నారా అంటూ ఈ బిల్డప్పులు ఇచ్చుకుంటూ 2 సంవత్సరములు ఎంతో చక్కగా పరిపాలించారు. బాబు గారు డాన్స్ తో మనం ప్రారంభిద్దాం. బాబు గారు మీరు డాన్స్ మొదలు పెట్టండి. ఓ పంగా కాళ్ళదాన మంగళని దొంగదాన లవ్వన్న జయరాజ లచ్చమ్మ, నా కొవ్వన్న జయరాజ కోటమ్మ, ఓ చీపురు గట్టలన్నీ దాన చింకర జట్టు పట్టి దాన చిప్పన్న పట్టుకోవ చిట్టమ్మ, నాకు చిల్లరన్న ఆడుకోవ తిక్కమ్మ, నాకు బంగుళాలు లేకున్నా పెద్ద పెద్ద బస్ స్టాండ్లన్నీ నాయే ఆడుకోవ తిక్కమ్మ, నాకు బంగుళాలు లేకున్నా పెద్ద పెద్ద బస్ స్టాండ్లన్నీ నాయే. బాబు గారు మీరెంతో గొప్ప విద్వాంసులు, కళాకారులు. ఎంతో చక్కగా నృత్యము చేస్తూ పాట పాడుతుంటే ఒళ్ళంతా పలికించిపోతుంది. ఇకపోతే మీకు బంగళాలు లేకున్నా బస్ స్టాండ్లన్నీ మీయే కదా. ఏపీఎస్ఆర్టీసీని అమ్మేయాలని చూస్తున్నారని తెలుస్తుంది. బస్ స్టాండ్లు అమ్మేసి నువ్వు నీ కొడుకు సొమ్ము చేసుకుంటారని నాకు తెలుసు. ఇకపోతే బాబు గారు మీరు డప్పు వాయించడంలో ఎంతో గొప్పవారని తెలిసింది. దయచేసి ఒక్కసారి డప్పు కొట్టి మా ప్రేక్షకులందరినీ రంజింపచేయండి. ఇది మ్యాక్స్ చర్మన్ సార్. ఇది మ్యాక్స్ చర్మం. ఇది మ్యాక్స్ చర్మన్ అండి. ఇదేమో గేట్ చర్మం అండి. ఇది గేట్ చర్మం. చూసారు కదా ఫ్రెండ్స్, వచ్చి 2 సంవత్సరాలు ఏంది, పీకిందేమీ లేదు. కానీ ప్రతి నెల విమానం వేసుకుని వెళ్ళిపోయి ఎవడో ఒకటి ఇంటికి వెళ్ళిపోయి డబ్బు కట్టేసి ఎలా కడుతున్నాను డబ్బు, ఇది గేది తోలా, మేక తోలా, కుక్క తోలా, నా తోలా, ఏ తోలా అని చెప్పి అడుగుతూ సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేసి రాష్ట్ర ఖజానాకి ప్రతి నెల ₹1,00,00,000 మొక్కెట్టి ఇలా డబ్బులు కొట్టుకుంటూ, వంటలు చేసుకుంటూ, కాఫీలు కాసుకుంటూ చిల్లర వేషాలు వేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఒక్కసారి మీ డబ్బు వైద్యం వినిపించు బాబు. చంద్రబాబు గారు ₹1,00,00,000 ఖజానాకు బొక్కటి ఎంతో చక్కగా సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేసి డబ్బు కొట్టుకుంటూ తిరుగుతున్నావు. ఇక అడుక్కోవడం మొదలుపెట్టు. హార్మోనియం వాయిస్తూ అడుక్కో. ఇలా హార్మోనియం వాయించుకుంటూ, డప్పు కొట్టుకుంటూ, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ విమానం ఎక్కేసి నెలకు కనీసం రాష్ట్ర ఖజానాకు ₹1,00,00,000 బొక్కెట్టేసి ఇలా పిచ్చి కుక్కలా తిరుగుతున్నాడు. ఎవడు కనపడితే వాడిని బుధాన చెయ్యేసేస్తున్నాడు. షాప్ ఎలా జరుగుతుంది తమ్ముడు అంటూ ఆ సొక్కలో పెన్షన్ 4,000 ఇవ్వడానికి ₹1,00,00,000 ఖర్చు పెట్టి విమానం వేసుకుని వెళుతున్నాడంటే ఈ పిచ్చి కుక్కను మనం ఏమనాలో మీరు ఆలోచించండి. ఇకపోతే చిన్న పిల్లలు కనపడితే ఇంకా ఓవర్ యాక్షన్ చేసేస్తున్నాడు, ఎత్తేసుకుంటున్నాడు, ముద్దాడేస్తున్నాడు మహిళలతో. వాడు బాత్రూమ్ లో ఉన్నా కూడా బాత్రూమ్ వెళ్ళిపోయి తలుపు కొట్టేస్తున్నాడు. ఇంత ఓవర్ యాక్షన్ చేసిన ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. వీడి బతుకు షడా అని చెప్పి యావత్ ప్రజానీకమంతా కూడా ముఖాన్ని ఉమ్మేస్తుంది. వీడి నాటకాలు ఎంతకాలం సాగుతాయి? వీడి బతుకు షడా. చంద్రబాబు గారు సిగ్గు లజ్జ ఇడిచిపెట్టేశారు. ₹1,00,00,000 ఖర్చు పెట్టి విమానం వేసుకుని వెళ్లి చిన్న పిల్లల్ని ఎత్తుకుంటూ ఆడవారి దగ్గరికి వెళ్ళిపోయి వారు బాత్రూముల్లో ఉన్నా గాని పలకరించేసి వచ్చేస్తున్నావంటే నీకు బాగా ముదిరిపోయిందిరా చంద్రబాబు. ఇకపోతే నీకు నమాజు టైం అయింది. ఇక ఓవర్ యాక్షన్ ఆపేసి ఆ పిల్లవాడిని వాళ్ళకి ఇచ్చి నమాజు మొదలు పెట్టు. జనాబ్ ఎండి ఫరూక్ సాబ్, अस्सलाम अलैकुम। आप सबको रमजान बहुत बहुत मुबारक हो। रमजान में इफ्तार की दावत में शामिल होना मेरी एक आदत सी बन गई है। इससे मुझे बहुत खुशी और संतोष मिलता है। బాబు గారు మీరు బహుభాషా కోవిదులు, మీకు తెలియనటువంటి భాషే లేదు. ఎంత చక్కగా మాట్లాడావు ఉర్దూ. తోని బతుకుచరా. ఇకపోతే దైవ ప్రార్థన మొదలు పెట్టు. బైబిల్ పఠనము 23 కీర్తన 23 ఒకసారి చూసినప్పుడు యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను
ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. ఏమన్నారు బాబు గారు? యెహోవా నీ కాపరా, నీకు లేమి కలుగుదా? నీకెందుకు లేమి కలుగుతాదిరా? ఎన్ని లక్షల కోట్లు రాష్ట్రాన్ని దోచేశావు, ప్రజలకందరికీ తెలుసు. ఇంకేమన్నావు? పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ పెడతాడా? నువ్వు నీ కుటుంబం అంతా పచ్చికలోనే తొంగుని హెరిటేజ్ స్థాపించి లక్షల కోట్లు రాష్ట్ర ఖజానాకు బొక్కెట్టేశారు కదరా. నీకు పచ్చిక లోటేముంది? దేశంలో ఉన్నటువంటి పశువులన్నీ చచ్చిపోయినా గాని నీ పశువులు మాత్రము ఎంతో చక్కగా మేస్తూ నువ్వు నీ కొడుకు బొక్కసము నింపుకుంటున్నారు కదరా. చిన్నబాబు గారు చెప్పండి, బాబాయిని ఎవరు హత్య చేశారు? బాబాయిని లేపేసింది ఎవరు? నీ అమ్మ మూడు. ఆప్షన్ ఇవ్వాలి. బాబాయిని లేపేసింది ఎవరు? చిన్నబాబు గారు మహిళలందరూ ముక్త కంఠంతో చెబుతున్నారు మీ అమ్మ మొగుడని, కాబట్టి వారికి ఇక రెండో ఆప్షన్ లేదు. ఇకపోతే మీ డాడీ గారిని అడుగుదాము. చంద్రబాబు గారు చెప్పండి, బాబాయిని ఎవరు హత్య చేశారో చెప్పండి. బాబాయ్ హత్య ఎవరు చేశారు? నేనే కదా. చిన్నబాబు గారు నాన్నగారంత స్పష్టముగా నేనే హత్య చేశానని చెబితే మనము ఇక మాట్లాడాల్సిన అవసరం లేకపోతే మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వచ్చారు. ఆయన మాట ఇస్తే చనిపోవడానికి కూడా సిద్ధమట. ఆయన ఒకసారి సుగాలి ప్రీతిని గుర్తు చేసుకోమని చెబుతున్నాను. నేను ఒక మాట ఇస్తే చచ్చిపోతున్న మాటకి నిజమా అనేటట్టుంది తెలుసా? మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. నేను ఒక మాట ఇస్తే చచ్చిపోతున్న మాటకి ఈ రోజు నిర్ణయం తీసుకున్నాను. జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో. డబ్బులు ఎవరికి ఊరికే రావు. 2 లివర్లు ఎక్స్ట్రా. ఎందుకు బ్రో ఇంకా బతుకున్నావు? ఒక స్పూన్ వాటర్ తీసుకుని అందులో దూకి చచ్చిపో. మీరు అలా అనకూడదు. మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఎంత బాధపడతారు. మీరు అలా అనడం తప్పు. ఇకపోతే మా డొక్కలో సీఎం గారు, మా చంద్రబాబు గారు గీసిన గీతలు కూడా దాటరు. మీకు తెలియకపోతే అలా ఉండండి, అంతేగాని మా యొక్క పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే నేను ఊరుకోను. మీరు చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు బాబు గారు గీసిన గీత దాటతారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆయన చెప్పిన గీత నేను దాటను. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఆయన చెప్పిన గీత నేను దాటను అంటే నా కాలు కింది కుక్క ఆడ ప్రపంచంలో ఏదని చెప్పేస్తాడు. ఇప్పుడు నేషనల్ హైవేస్ రోడ్స్ ఉన్నాయి. ఆ రోజు నేను సజెస్ట్ చేశాను ప్రధానమంత్రికి టెలికమ్యూనికేషన్ సెక్టర్. నువ్వు చెప్పావా? బాబు గారు చాలా సంతోషం. ఇకపోతే బర్రెలకు ఏదో హాస్టల్స్ కట్టిస్తాను, అన్ని రకాలైనటువంటి గడ్డి దానాలు అన్ని ఇస్తానని చెప్పావంటే బర్రెలన్నీ మీకోసం ఎదురు చూస్తూ విలపిస్తున్నాయి బాబు గారు. ఎప్పుడు బర్రెల హాస్టల్స్ పెడతాయని చెప్పి ప్రతి క్షణము బర్రెలు ఏడుస్తున్నాయి. మీరు చెప్పండి బాబు గారు. ఎన్ని పశువులు ఉన్నాయో ఒకసారి చూసుకొని పశువులకు ఒక హాస్టల్ పెడతాం. ఎన్ని పశువులు ఉన్నాయో ఒకసారి చూసుకొని నిన్నటి వరకు పిల్లలకే హాస్టల్ పెట్టాం, వృద్ధులకు హాస్టల్ పెట్టాం, ఇప్పుడు పశువులకి హాస్టల్స్ పెడతాం. ఈయనకి వచ్చిన మానసిక రోగం చాలా భయంకరమైనది. దిస్ ఈస్ ఎ పెక్యూలియర్ డిసీజ్. అక్కడే మీ పశువులన్నీ అక్కడే ఉంటాయి. షెడ్లు కట్టిస్తాం. చంద్రబాబు నాయుడు గారు మేకలు కాయలేకపోతున్నామయ్యా. ఎప్పుడయ్యా మళ్ళీ హాస్టల్ పెట్టేది? తొందరగా పెట్టండి అయ్యా. మా హాస్టల్ వేసి ప్రశాంతంగా ఉంటాం. తొందరగా పెట్టండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు. కాయలాగా పానం పోతుంది. బాబు గారు మీరు అనుకున్నారంటే 5 నిమిషాల్లో ఏదైనా చేసేస్తారు బాబు గారు. ఆ యొక్క గొర్రెలను బర్రెలను ఆ మేకలను కాయలేకపోతున్నాడట. మీరు ఆ ఏర్పాట్లు త్వరగా చెయ్యండి. ఇక సొల్లు ఆపేసి వీళ్ళతో ఏం మాట్లాడుతున్నారో కూడా అది కూడా కొంచెము చెప్పండి. మీరంతా పాత రోజుల్లో ఇంటి దగ్గరనే పశువులు పెట్టుకోవడం, గొర్రెలు పెట్టుకోవడం ఇవన్నీ చేస్తున్నారు. ఇంటి దగ్గర కాకుండా ఊరు పక్కనే ఒక అనిమల్ హాస్టల్ అని కట్టేసి అక్కడ ఇవన్నీ తీసుకుపోవడం, మీరు పోయి చూసుకొని రావడం. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ధర్మవరం గారు మీరు చెప్పినది నిజమే. మా బాబు గారికి బాగా పిచ్చి పట్టేసింది. కోట్లు ధనము అదే సంపద సృష్టించేసి మొత్తము సింగపూర్కు తోలెయ్యాలని చెప్పి అమ్మగారు చెప్పినట్టున్నారు. అమ్మగారు చెప్పినట్టుగానే గొర్రెలకు హాస్టల్స్ ఏర్పాటు చేసేసి ఆ యొక్క వచ్చే పాడంతా
కూడా మీరు ఈ దుకాణం అదే కదా హెరిటేజ్ దుకాణానికి వేసేయాలని చూస్తున్నారని నాకు అర్థమైంది. బాబు గారు ఇకపోతే కరెంటు కూడా సృష్టించేస్తానన్నారంటే యుద్ధంలోంచి యుద్ధం నుంచి కరెంటు సృష్టిస్తారు అందరూ తెలుసుకోవాలని ఉంది. మీరు చెప్పండి ఎలా సృష్టిస్తారు పవర్ ని? అలాంటిది ది పవర్ ఆఫ్ బుల్ నిరూపించడం కోసం ఇక్కడ బుల్స్ ని ఇక్కడ తీసుకొచ్చి చాలా సిస్టమేటిక్ గా మళ్ళీ ఏ విధంగా ఆల్ రౌండ్ మన వారసత్వాన్ని కాపాడడం కోసం ఒక నూతనమైన ప్రయోగాన్ని చేస్తున్నారు. ఆ ప్రయోగంలో ది బుల్ పవర్ ఆఫ్ బుల్ అన్నప్పుడు కరెంట్ ఎంత ఉత్పత్తి చేయగలుగుతారంటే 5 యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది. అదే మాదిరిగా ఒక గంటకు 5 గంటల వరకు దాన్ని కూడా సైంటిఫిక్ గా ఆలోచించి అది హెల్తీగా ఉండాలంటే ఎన్ని గంటలు ఎక్సర్సైజ్ చేయించాలో ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అన్ని గంటలు చేయించి దాంట్లో నుంచి ఆదాయం సంపాదించడానికి ఒక వినూత్నమైన కార్యక్రమం. ఆ కార్యక్రమమే పవర్ జనరేషన్. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మామూలుగా పవర్ జనరేషన్ అంటే ఒకప్పుడు ఎక్కడి నుంచో వచ్చేది, థర్మల్తోనే వచ్చేది. బొగ్గుతో కరెంటు తయారు చేసేవాళ్ళం. తర్వాత వాటర్తో తయారు చేయడం మొదలుపెట్టాం. తర్వాత ఎండతో కరెంటు చేయడం మొదలుపెట్టాం. గాలితో కరెంటు చేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు బుల్స్ తో కూడా అంటే ఇప్పుడు బుల్స్ తో కూడా కరెంటు తయారు చేసే పరిస్థితికి వచ్చామంటే ఇంట్లో కూర్చొని ఇది బెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ ది వరల్డ్ అని చెప్పి మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా. బాబు గారు మీరు ఇక చెప్పిన సొల్లు ఆపండి. ఎంత చెప్పినా గాని తక్కువే. మీకు సొల్లు మరీ ఎక్కువైపోయింది. బర్రెల నుంచి తీస్తారు, గొర్రెల నుంచి తీస్తారు, పెండ నుంచి తీస్తారు, డాష్ నుంచి తీస్తారు, అందులోంచి తీస్తారు, మీ మలలోంచి కూడా తీస్తారు. మీరెంత మేధావిలో మాకు అర్థమైపోయింది. మీ సొల్లు కాపేసేసి ఈ సొల్లు కబుర్లు కట్టిబెట్టండి. అనవసరంగా ప్రజావేదిక పేరు చెప్పి కోట్ల రూపాయలను హెలికాప్టర్లు ఎక్కేసి నువ్వు నీ యొక్క ఆ డిప్యూటీ చీఫెస్ట్ మినిస్టర్ గారు తిరిగి రాష్ట్ర ఖజానాకి బొక్కెట్టేశారని చెప్పి అందరికి అర్థమైపోయింది. ఇక మీ సొల్లు మాటలు ఈ యొక్క ప్రపంచంలో ఎవడో నమ్మేటట్లేదు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. మీ సొల్లు కాపండి. మీరు అపార విద్యా పారంగతులు, మీకు తెలియని శాస్త్రములు లేవు. వ్యవసాయము గురించి చాలా బాగా తెలిసింది. నాకు తెలిసింది బాబు గారు అందరూ కూడా వరి పొలము వేసి విస్తారముగా వరి పంట పండించాలనుకుంటున్నారు. మీకు తొక్క తోటకూర అన్ని తెలుసు కాబట్టి మా యొక్క రైతులకు మంచి సూచనలు చేయండి. ఏదో నీళ్లున్నాయని అందరూ వరి పంటేస్తే మీరు పండించిన ధాన్యం తినేవాళ్ళు ఎవరు లేరు. బ్రహ్మానందం గారు బాబు గారు అదే తింటున్నారు కాబట్టి వరి పొలము వేయొద్దని చెబుతున్నారు. వారు వేదో తినాలని ఎంతో ముచ్చట పెడుతున్నారు. చెప్పండి బాబు గారు. దానికి కారణం ఈ మధ్య అందరికీ డయాబెటీస్ వచ్చింది, షుగర్ రోగాలు వచ్చింది. కూరగాయలు, మాంసం, కోడిగుడ్డు ఇది తింటారు. బాబు గారు మీకు డయాబెటీస్ రోగం వచ్చిందని నాకు తెలుసు. అలాగే మీకు క్యాట్రాక్ట్ ఆపరేషన్ కూడా చేశారని తెలుసు. అందువల్ల రాష్ట్రంలో వరి పండించొద్దని చెప్పడము. మరి మీరు కడుపుకు ఏమి తింటున్నారు బాబు గారు? వరి అన్నం ఎలాగా తినరు కాబట్టి కొర్రన్నమన్నా తినండి. ధోని బతికేశాడా? ప్రజలు ఎలాంటి తిండి తింటారో దాన్ని మనం ఉత్పత్తి చేయాలి రైతులు. బాబు గారు చేసిన వివరేక్షణిక చాలు గాని ఇక మీ సూపర్ 6 గురించి ఎలా అమలు జరుపుతున్నారో కొంచెం చెప్పండి. రైతు బంధు గోవిందా, రైతు బీమా గోవిందా, రైతు రుణమాఫీ గోవిందా, బోనస్ ఇచ్చుడు గోవిందా, గోవిందా హరి గోవిందా, అన్ని పథకాలు గోవిందా. 6 సూపర్ 6 అయిపోయినాయి. ఎవడన్నా సూపర్ 6 మాట్లాడితే నాలుక అరుస్తున్నాడు భయ్యుడు. మందం తప్ప ఇంకోటి కాదు. ఒకసారి బాబు సూపర్ 6 కూడా తిరిగేద్దాం. డబ్బులు లేవు, నువ్వు బయటకు వెళ్ళి అడుకోపో. ఏవైతే నేను చెప్పానో సూపర్ 6 కూడా అమలు చేయాలి. ఇది కొంచెం కష్టమైన పనే. ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరా నీలా. చిన్నబాబు గారు మరి తల్లికి వందనము, అన్నదాత సుఖీభవ పథకాలు ఎప్పుడే అమలు చేస్తున్నారు కొంచెము చెప్పండి. అధ్యక్ష, మళ్ళీ కౌన్సిల్ సాక్షిగా నేను చెప్తున్నా అధ్యక్ష, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తున్నాం.
పిచ్చండి ఇది. అన్ని చేయాలనే ఆశ ఉంది, కానీ గల్లా పెట్టి చూస్తే ఖాళీ అయిపోయింది. అరే నీ అబ్బా అప్పులు తేవాలంటే ఇచ్చేవాళ్ళు కూడా రావడం లేదు. కొన్ని నిబంధనలు ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. మీ ఊర్లో ఎవరైనా డబ్బులు కావాలంటే పరపతి ఉంటే, డబ్బులు తిరిగి ఇస్తాడని నమ్మకం ఉంటే అప్పిస్తారు, లేకుంటే ఇస్తారమ్మా మీకు? బాబు గారు మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. మీ ముఖానికి కూడా అప్పిస్తాడు బాబు గారు. మీకు ఎవరైనా అప్పిస్తే నీ జీవితంలో ఎప్పుడైనా తిరిగి ఇచ్చావా? నీకెందుకు ఇస్తారు బాబు గారు? నిజంగా మీరు దేవుడి బాబు గారు. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండి తింటానావారా నువ్వు? ఉద్యోగాలు కల్పిస్తామను, ఉద్యోగాలు కల్పిస్తామను. మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయో మీరు చూస్తున్నారు. ఐటీ రంగంలో ఎలాంటి కంపెనీలు మనం పట్టుకొస్తున్నాం మీరు చూస్తున్నారు. ఎస్, నిరుద్యోగ భృతి కూడా ఇస్తాను. ఈ సంవత్సరంలోనే మొదలు పెడుతున్నాం నిరుద్యోగ భృతి కూడా. ఎస్, నిరుద్యోగ భృతి కూడా ఇస్తాను. ఈ సంవత్సరంలోనే మొదలు పెడుతున్నాం నిరుద్యోగ భృతి కూడా. నువ్వు మనిషి పశువాలా? చూశారు కదా ఫ్రెండ్స్, తండ్రి కొడుకులు ఎలా మోసం చేస్తున్నారు. ఇంకా మిగిలిన కాలం అంతా కూడా ఇలాగే సోది కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపేస్తారు. అలాగే కృష్ణార్జునులు కూడా ఎంతో చక్కగా విమానాలు ఎక్కుతూ రాష్ట్ర ఖజానాకి బొక్క పెట్టి హైదరాబాద్ అమరావతి తిరుగుతూ ఉంటారు. ఇలా రాష్ట్ర ఖజానాన్ని దోచేస్తూ ఇతడు ఈ యొక్క డొక్కలో సీఎం, అదేనండి డిప్యూటీ చీఫెస్ట్ మినిస్టర్, ఇలాగే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడం, పని లేదు పాట లేదు, ఊరికే వెళ్ళిపోతున్నాడు. హెలికాప్టర్ ఎక్కేస్తున్నాడు, విమానం ఎక్కేసి. ఇలా రాష్ట్ర ఖజానాను దోచేసి ప్రజల సొమ్ముతో ఆడుకుంటున్నారు ఈ దుర్మార్గులు. ఇళ్లకు పోయే కాలం ఎప్పుడు వస్తుందో తెలియదు, అతి త్వరలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంతటి దుర్మార్గులకు బుద్ధి చెప్పాల్సింది ప్రజలే కాబట్టి ఒక్కసారి అందరూ విచక్షణతో ఆలోచించండి. అందరికీ నమస్కారము, బాయ్.